అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ స్పష్టంగా రేప్ అని లేకపోతే హత్యని అని ఉంటే సెక్షన్ 302 ఎందుకు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరి హయాంలో సెక్షన్ 302 తీసేశారు? 201 సెక్షన్ ఎత్తేసింది ఎవరు? ఆ సెక్షన్లు ఎత్తేసి వేధించి ఆత్మహత్యకు పురికొల్పినట్టుగా సెక్షన్ పెట్టారు. ఎవరి హయాంలో జరిగింది? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. సుగాలి ప్రీతి కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. నిన్న మాటామంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ప్రజల మీటింగ్ సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. అయితే 1,00,000 మందితో కూడినటువంటి సభలో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద గట్టిగా ఫైట్ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చి సిబిఐకి అప్పగించారు. అలాగే ఆ కుటుంబానికి 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారికి కూడా ఒక ఉద్యోగం కల్పించారు. అయితే ఆ తల్లికి, అంటే సుగాలి ప్రీతి తల్లికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ హామీని నెరవేర్చలేదంటూ కొంతమంది ఇప్పుడు వైసీపీ సంబంధించిన వ్యక్తులు ఆయన మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పట్టించుకోవట్లేదని చెప్పి ఏకంగా సుగాలి ప్రీతి తల్లితోనే ఆయన్ని విమర్శలు పాలు చేస్తూ, తిట్టిస్తూ, దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నిజంగా దాన్ని టేకప్ చేద్దామంటే వైసీపీ శ్రేణులు సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారు, అవి సాక్ష్యాలు లేకుండా చేశారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశం మీద పూర్తి వివరాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిజంగా మనం చూస్తున్నాం, జడా శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, లాయర్ రజనీ గారు కావచ్చు, అలాగే కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తులు ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రామిస్ చేసి వెనక్కి తప్పుకున్నారంటూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ సుగాలి ప్రీతి కేసు గురించి పూర్తి వివరాలేంటి? పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? దీని గురించి వివరించండి ప్లీజ్. 9 ఏళ్ళు 3 ప్రభుత్వాలు, 2 సార్లు సిబిఐ ఎంక్వైరీ కోసం జీవోలు. ఇప్పుడు సుగాలి ప్రీతి 14 ఏళ్ల బాలిక, గిరిజన బాలిక. అక్కడ కర్నూలు జిల్లాలో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ హాస్టల్ ఫ్యాన్కి ఉరి. అదేంటది? అది రేప్ అని, హత్య అని, ఈ విధంగా అప్పట్లో వచ్చిన ఆరోపణలు. 2017 ఆగస్టు 18 ఇన్సిడెంట్ జరిగితే 19వ తారీఖు ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్లో స్పష్టంగా సెక్షన్స్ పెట్టారు. ఏది? 301 పెట్టారు, 302 పెట్టారు, 201 రెడ్ విత్ 34, SC/ST అట్రాసిటీ యాక్ట్ 3(2), మరి ఫోక్సో సెక్షన్ 10 కూడా చేశారు. ఓకే, మైనర్ బాలిక కాబట్టి. ఇదంతా కూడా 2017 ఆగస్టు 19న. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కలిశారు ఈ తల్లి, ఓకే, వికలాంగురాలు పార్వతి. కలిసి తనకు జరుగుతున్న అన్యాయం, తన బిడ్డ ఎలా చనిపోయింది ఏంటని ఆయన అప్పుడు మీరు చెప్పినట్టుగా కర్నూలులో భారీ బహిరంగ సభ, ఒక పెద్ద ఆందోళన, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అంటూ సోషల్ మీడియాలో కూడా మీరు క్యాంపెయిన్ బాగా వైరల్ సార్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి. అతనేంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 27న సిబిఐకి ఆయన ఆదేశించాడు ఎంక్వైరీ కోరుతూ. 2020 ఫిబ్రవరి 27న అదే జీవో 37, జీవో 56 ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు? 5 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 2020, ఆయన దిగిపోయింది 2024. అంటే 4.5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ సిబిఐపై ఎందుకని ఒత్తిడి తేలేకపోయావు? స్పీడప్ ఎందుకు చేయలేదు? నీ దగ్గర 33 మంది ఎంపీలు ఉన్నారు. నువ్వు ఏది కేంద్రం బిల్లులు పెట్టినా ఆమోదించావు, మెడలో ఉంచుతారని చెప్పారు. కేంద్రం తెచ్చిన ప్రతి బిల్లు ఆమోదించావు. కేంద్రాన్ని ఆ మాత్రం సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకోలేకపోయావా? ఇప్పుడు ఆ రోజు మేడం పార్వతి, ఇదే ఈ ప్రీతి తల్లి, ఆమె ఏం చేసింది? హైకోర్టులో కేసేసింది. ఈ సిబిఐ టేకప్ చేయకపోతే ఒక 6 నెలలు ఆగి 2020 సెప్టెంబర్లో హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు సిబిఐని అడిగింది, ఎందుకని మీరు టేకప్ చేయటం లేదు అని అడిగితే సిబిఐ స్పష్టంగా ఏమని చెప్పింది? ఇది తాము జోక్యం చేసుకోవాల్సినంత సంక్లిష్టత లేదు, ఇదేమీ దేశ భద్రతకు సంబంధించిన కేసు కాదు, ఇదేమీ ఆర్థిక కుంభకోణానికి సంబంధించిన కేసు కాదు, మా దగ్గర ఉన్న పరిమిత వనరులు, ఆల్రెడీ ఇది ఛార్జ్షీట్ ఫైల్ అయింది, అడిషనల్ ఎస్పీ, ఒక డిఎస్పీ స్థాయిలో ఎంక్వైరీ జరిగింది, కొంతమందిని అరెస్టులు చేశారు, ఇంకా ఈ కేసులో మేము చేసేది ఏమీ ఉండదు అంటూ సిబిఐ అఫిడవిట్ వేసింది. హైకోర్టులో అయిపోయింది. అయినా జగన్మోహన్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సిబిఐ ఎంక్వైరీ జరిగేటట్టు చేస్తే అడ్డుకున్నది ఎవరు?
ఎందుకని చేయలేకపోయాడు? దాన్ని ఎందుకని జడా శ్రావణ్ ప్రశ్నించలేదు అప్పుడు? ఇప్పుడు 4 ఏళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఆదేశించినా అమలు కానప్పుడు అంబటి రాంబాబు ఎందుకని ప్రశ్నించలేదు? పోనీ పార్వతి, ఇప్పుడు ఒకటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పైన ఇదే పార్వతి మేడం విమర్శలు చేశారు. ఏమని? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్ముడు పోయాడని విమర్శలు చేసింది. ఇప్పుడు ఎలా అయితే పవన్ అమ్ముడు పోయాడని విమర్శలు చేస్తోందో, జగన్ పరంగా అప్పుడు ప్రభుత్వం మీరన్నట్టుగా 5 ఎకరాల భూమి ఇచ్చింది, ఒక 8 లక్షలు క్యాష్ ఇచ్చింది, 5 సెంట్ల స్థలం ఇచ్చింది, తర్వాత 8 లక్షలు క్యాష్తో పాటు ఆయనకు ఉద్యోగం కూడా ఇచ్చారు. ఇంతగా వాళ్ళు ప్రభుత్వపరమైనటువంటి ఇది జరిగినప్పుడు తను కోరేదేంటి? దోషుల్ని కఠినంగా శిక్షించాలా. ఇప్పుడు ఆ కేసులో కరస్పాండెంట్ అరెస్ట్ అయ్యాడు, లేకపోతే అతని 2 కొడుకులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి నీకు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, బెయిల్పై విడుదలయ్యారు. ఇతను అంటాడు జడా శ్రావణ్, ఆ కేసులో నువ్వెందుకని నోరు తెరవు, పవన్ కళ్యాణ్ కాపు వాళ్ళు అందులో ఇరుక్కున్నారా అంటాడు. సుగాలి ప్రీతి కేసులో నిందితులు కాపులా? మరి ఇవాళ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ సుగాలి కేసులో నిందితులు కాపులు కాబట్టే పవన్ కళ్యాణ్ కొమ్ము కాసి ఆ కేసును నిర్వీర్యం చేశాడంటే ఎవరి? హర్షవర్ధన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఇప్పుడు ఆ కట్టమంచి రామలింగారెడ్డి, ఆ స్కూల్ కరస్పాండెంట్, వీళ్ళందరూ ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా క్వశ్చన్ చేయాలి సామాజిక వర్గం పరంగా అయితే. అంబటి రాంబాబు మాట్లాడుతూ అతను ఏమంటాడు? అంబటి రాంబాబు, ఎందుకని మాట్లాడవు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు గురించి ఎందుకని మాట్లాడవు? సుగాలి ప్రీతి అడుగుతోంది కదా అంటాడు. అరే ప్రీతి ఎక్కడుంది అంబటి రాంబాబు? మీరు ఒకసారి ఆ వీడియో ఏది చూడండి. ఇప్పుడు ఈరోజు మాట్లాడుతూ అతను సుగాలి ప్రీతి అడుగుతోంది కదా పవన్ కళ్యాణ్ అంటే చనిపోయిన ప్రీతి అడుగుతోందా? ఈ 2 కూడా కాంట్రవర్షియల్ కేసెస్. మీకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయేషా మీరా ఆ కేసు ఎలాగే మనం చూసాం, ఎంత వివాదాస్పదమైన కేసు, కొలిక్కి రాలేదు. ఇప్పటికి కూడా ఆ తల్లిదండ్రులకు న్యాయం జరగలేదు. మొన్న కూడా మనం చూసాం, కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సేమ్ అదే ఇది కూడా. ఏది? సుగాలి ప్రీతి కేసు. తను అన్నాడు, పవన్ కళ్యాణ్ మాటామంతిలో ఏమన్నాడు? ఆధారాలు ధ్వంసం చేశారు. యాక్చువల్గా సరైన సాక్ష్యాలు సేకరించడంలో, సేకరించిన సాక్ష్యాలని చెరిపేయకుండా అడ్డుకోవడంలో ఏ విధంగా ఫెయిల్యూర్స్, సిస్టమ్ ఎలా ఫెయిల్ అయింది? అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నది 1 సంవత్సరంన్నర. ఆ తర్వాత 5 ఏళ్ళు ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ మనం అంటోంది ఏంటి? బాధిత కుటుంబానికి 5 ఎకరాలు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, క్యాష్ ఇచ్చారు. ఓకే, అది ఆ న్యాయం, అది అక్కడ పెట్టండి. ఇక్కడ అన్నది దోషులకు శిక్ష ఆ కుటుంబం కోరేది, పార్వతి కోరేది కూడా. ఆమె ఏమంటున్నారు? నేను అసలు వీల్ చైర్తో మళ్ళీ యాత్ర చేస్తానంటున్నారు. ఇప్పుడు ఆమె ఇవాళ వీళ్ళ చేతిలో పావుగా మారుతూ ఎవరైతే ఆ కుటుంబానికి చేయూత అందించాడో పవన్ కళ్యాణ్, అతన్ని టార్గెట్ చేయటం ఇవాళ చర్చ. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇప్పుడు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఆ రోజు ఏమన్నారు? కేంద్రం ఇవాళ సెక్షన్ 5 నోటిఫికేషన్ కనుక ఇస్తే దర్యాప్తు బిగిన్ అవుద్ది. సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఎవరు? కేంద్రం. కేంద్రాన్ని వీళ్ళను అడగరు. అంబటి రాంబాబు అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా, లేకపోతే పార్వతీ మేడం అయినా వీల్ చైర్లో ఆమె యాత్ర చేయాలనుకున్నా ఎక్కడికి చేయాలి? ఢిల్లీకి చేయాలి. పార్వతి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ప్రాబ్లం ఫేస్ చేసిందో ఆవిడ చూసింది స్వయాన. పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించారు. అయితే అంత దగా చేసిన వ్యక్తిని మళ్ళా ఆయన ఛానల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు దూషించడం ఏంటంటారు? నాకింగ్ ద రాంగ్ డోర్. వీళ్ళేంటి? తట్టాల్సిన తలుపు ఎక్కడ? ఢిల్లీలో తట్టాలి. ఇప్పుడు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ అది చెప్పారు. ఏది? కేంద్రం పైన ఒత్తిడి తెచ్చుకోవాలి. అక్కడ సెక్షన్ 5 నోటిఫికేషన్ కనుక ఇస్తే సిబిఐ ఎంక్వైరీ బిగిన్ అవుతుంది. ఇక్కడ ఏంటి? అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ స్పష్టంగా రేప్ అని, లేకపోతే హత్యని అని ఉంటే సెక్షన్ 302 ఎందుకు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరి హయాంలో సెక్షన్ 302 తీసేశారు? 201 సెక్షన్ ఎత్తేసింది ఎవరు? ఆ సెక్షన్లు ఎత్తేసి వేధించి ఆత్మహత్యకు పురికొల్పినట్టుగా సెక్షన్ పెట్టారు. ఎవరి హయాంలో జరిగింది? ఎందుకని వాళ్ళని నిలదీయరు? అంటే సెలెక్టివ్గా నిలదీస్తారా? అక్కడే అర్థమైపోవటంలో నీకు ఇందులో ఏది? ఇక్కడ ఎంతవరకు ఇప్పుడు ఇవాళ దోషుల్ని కఠినంగా శిక్షించాలా? అది ఎవ్వరూ కాదనరు. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇది పునరావృతం కాకూడదు. ఇలాంటి ఘటనలు మళ్ళా జరగకూడదు. అది సాయికృష్ణ కేసు అయినా ఆ అదృశ్యం, లేకపోతే ఇది ఏది సుగాలి ప్రీతి కేసు అయినా, ఆయేషా మీరా కేసు అయినా, ఏదైనా సరే అది కస్టోడియల్ టార్చర్ కావచ్చు, ఇలా గ్యాంగ్ రేపు, ఈ మర్డర్లైనా సరే ఇవాళ నేరగాళ్ళకి ఒక గుణపాఠం కావాలి. సార్, ఇక్కడ ఆవిడ చదువుకున్న వ్యక్తి, చాలా చక్కగా, చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడుతూ ఉంటారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ సెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మార్చినప్పుడు ఈ వాస్తవం కూడా తను గ్రహించే ఉంటారు.
అసలు ఇక్కడ కదా జరిగింది అన్యాయం. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కదా సెక్షన్లను చెరిపివేసి సాక్ష్యాలను చిదిమేసి ఇట్లా చేసినప్పుడు ఆయనే మరి మెయిన్ కారకుడైనప్పుడు ఆయన పంచం చేరడంలో అర్థం ఏముంది అసలు? అంటే బాధిత కుటుంబం ఇప్పుడు పార్వతీ మేడం ఆమె ఏంటి, ఆమె పవన్ కళ్యాణ్ని కలిశారు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని కలిశారు, తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ కలిశారు, మళ్ళా తర్వాత జగన్మోహన్ రెడ్డి కలిశారు. బాధిత కుటుంబంగా ఆమె హక్కుల్ని ఆమె ఆవేదనని మనం అర్థం చేసుకోగలం, వాటిని ఎవరు కాదనరు. కాకపోతే జరిగింది దారుణం. ఆ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రీతి గురించి ఏముంది స్పష్టంగా ఏంటి, రేప్ చేసి చంపేశారు. దగ్గర జెల్లీ లాంటి జిగురు పదార్థం, యుట్రస్ అంతా ఉంది, సన్నం అనేది ఉన్నది అని వచ్చినప్పుడు ఆ ఆధారాలని కీపప్ చేయడంలో వైఫల్యం. అంటే ఇప్పుడు జడా శ్రావణ్ అయినా లేకపోతే వీళ్ళైనా అంబటి రాంబాబు అయినా వాళ్ళు గొప్ప లాయర్లుగా, మేడం అయినా ఇప్పుడు రజనీ మేడం ఏమంటారు, కోర్టులకి సాక్ష్యాలన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి కోర్టుల దగ్గర ఇదంతా రికార్డ్ అయిన తర్వాత ఆధారాలు ఎక్కడికి పోతాయి అంటారు. శ్రావణ్ ఇందాక ఆయన జడా శ్రావణ్ కుమార్ ఆయన గతంలో జడ్జిగా చేసిన దీంట్లో ఆయన ఇప్పుడు లాయర్గా ఆయన కోర్టు భాషలో ఆయన మాట్లాడుతున్నాడు. నిజమే, కోర్టులో ఆధారాలు పోవు, కోర్టులో ఫైల్ ఎత్తిపోయిన కేసు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసి రెడ్డి హ్యాండ్ దొరికిపోయాడు. అరే 16 కోర్టు సముదాయాలున్న ఆవరణలోకి కుక్కలు రావడం ఏంటి, దొంగలు పడటం ఏంటి, కుక్కలు అరిచిరాయని చెప్పి దొంగల లోపలికి వెళ్ళటం ఏంటి, అది కూడా మొత్తం అన్ని బీరువాల్లో కాకుండా ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డి బీరువాల్లో ఫైళ్ళు ఎత్తుపోవటం ఏంటి, ఆ బీరువాకి తాళాలు పెట్టిపోవటం ఏంటి క్లర్క్. సో ఆ అలవాటు ఎవరికి ఉందనేది సుస్పష్టం. ఫైల్ ధ్వంసం చేసి ఆధారాలు ధ్వంసం చేసేది ఒక ప్రజాప్రతినిధులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ప్రజలకి క్లియర్గా దొంగతనం చేసి దొరికిపోయారు. ఇక్కడ దర్యాప్తు సంస్థలనైనా లేకపోతే ఇక్కడ ఏది కోర్టులనైనా ఎవరైనా సరే కన్ను కప్పాలని చూసినా, ఆధారాలు ధ్వంసం చేయాలని చూసినా అది తాత్కాలికమే. అల్టిమేట్గా జస్టిస్ ప్రివైల్స్, న్యాయం అనేది అందుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.